హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి డే 6 ఆఫ్ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్ మేకింగ్ అండి. సో ఇవాళ నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. అంటే నేను డిఫరెంట్ కలర్స్ చూపించాలని చెప్పేసి తీసుకున్నాను. బట్ బ్లాక్ కలర్ అందరూ ప్రిఫర్ చేయరు. జస్ట్ జనరల్గా నార్మల్గా మీరు వేసుకోవాలనుకున్నా కానీ బ్యాంగిల్స్ మేక్ చేసుకోవచ్చు. ఆర్ మీరు ఈ బ్లాక్ కలర్ కాకుండా మీకు నచ్చింది ఏ కలర్ థ్రెడ్ అయినా మీరు యూస్ చేసి చేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్కి నేను ఆల్రెడీ థ్రెడ్ ర్యాప్ చేసి పెట్టేశాను. సో మీకు కనుక థ్రెడ్ ర్యాపింగ్ వీడియో కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇచ్చి ఉంటాను, క్లిక్ చేసి చూసేయండి. అండ్ నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను, థ్రెడ్ అనేది నీట్గా ర్యాప్ చేసుకోండి. బికాస్ మీరు ఎవరికైనా సేల్ చేసేటప్పుడు ఆర్ మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు నీట్గా ఉంటేనే బాగుంటుంది. ఎలా పడితే అలా ఇస్తే వాళ్ళు తీసుకున్నా కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అందుకనే థ్రెడ్ ర్యాపింగ్ వీడియో చూసి తర్వాత మీరు బ్యాంగిల్స్ మేక్ చేయడం నేర్చుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ప్రతి వీడియోలో చెప్పినట్లు కుందన్స్ ఏ సైజు ఎన్ని, ఏ బ్యాంగిల్కి ఎన్నో కూడా చెప్తున్నాను. బికాస్ అందరికీ అర్థం అవ్వాలి, ఎన్ని కుందన్స్ పడుతున్నాయని కూడా అడుగుతున్నారు. సో అందుకనే చెప్తున్నాను. అండ్ ఈ వీడియోలో నేను మార్కింగ్ అనేది ఎక్కడెక్కడ కొంచెం స్టిక్ చేసుకోవాలో మార్కింగ్ ఉంటుంది కదా, అది వచ్చేసి నేను ప్రీవియస్గా నేను చేసిన బ్యాంగిల్ డిజైన్ ఉంటుంది కదా దాన్ని పెడుతున్నాను. బికాస్ నేను ప్రతి వీడియోలో థ్రెడ్ తీసుకొని కొలిచి మీకు చూపిస్తుంటే చాలా లాంగ్ అయిపోతుంది. అందుకనే నేను ప్రీవియస్గా చేసిన బ్యాంగిల్ ఇది నేను ఆల్రెడీ డే 1లో అనుకుంటే చేసింది. డే 1 ఆఫ్ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్ సిరీస్లో డిజైన్ చేశాను. ఒకవేళ చూడకపోతే చూసేయండి. ఈ బ్యాంగిల్ రిఫరెన్స్తోనే నేను మార్కింగ్ అనేది చేసుకొని కుందన్స్ అనేవి ఇప్పుడు స్టిక్ చేసుకుంటాను. అండ్ కుందన్స్ వచ్చేసి డైమండ్ 3x6 డైమండ్ షేప్ కుందన్స్ కనిపిస్తున్నాయి. ఎస్ యా. అండ్ 3mm రౌండ్ కుందన్స్ ఇవి వచ్చేసి గోల్డ్ ఫినిష్వి. అండ్ గ్లూ స్టిక్ పెన్, గ్లూ ప్యాక్ తీసుకున్నాను. సో మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ రెఫరెన్స్ బ్యాంగిల్ తీసుకొని నేను వచ్చేసి డిజైన్ ఆపోజిట్గా, అంటే మధ్యలో కాకుండా ఇటు సైడ్ అలా చేస్తున్నాను. సో అందుకనే ఫస్ట్ ఇటు సైడ్, నెక్స్ట్ ఫస్ట్ ఇటు సైడ్ పెట్టాను, నెక్స్ట్ ఇటు సైడ్ ఈ కార్నర్లో గ్లూ అప్లై చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇటు సైడ్ అప్లై చేశాను కాబట్టి ఇటు, అండ్ ఇటు అప్లై చేశాను కాబట్టి ఇటు, ఆపోజిట్ డైరెక్షన్స్లో మనం గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాంగిల్తో పని లేదు, సో పక్కన పెట్టేసేయండి. ఈ బ్యాంగిల్తో ఏం డిజైన్ చేద్దాం అనేది చూసేద్దాం. గ్లూ పెన్కి నేను ఆల్రెడీ పెట్టుకొని ఉంచాను. సో డిజైన్ వచ్చేసి మనం కుందన్స్ నేను క్లియర్గా చూపిస్తాను వీటిలో వేసి. సో ఇవి వచ్చేసి 3mm రౌండ్ కుందన్స్, అండ్ ఇవి వచ్చేసి 3x6 డైమండ్ కుందన్స్. సో గోల్డ్ కలర్ అండి అవి. ఫస్ట్ 3mm రౌండ్ కుందన్స్ స్టిక్ చేసుకుందాం. సో ఇప్పుడు డైమండ్ షేప్ కుందన్స్ కూడా స్టిక్ చేసుకుందాం. సో గ్లూ అనేది నీట్గా అప్లై చేయండి. సో గ్లూ అప్లై చేసుకోవాలి నీట్గా. సో ఇప్పుడు కుందన్ స్టిక్ చేసుకోవాలి. సో స్టిక్ చేసుకునేటప్పుడే నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోండి. బికాస్ గ్లూ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మనం అడ్జస్ట్ చేయదు కాదు కుందన్స్ని. అండ్ కొన్ని కుందన్స్ మంచిగా ఉండవండి, అంటే మనకి ఇచ్చిన ఇన్ని కుందన్స్లో కనీసం ఒక 5 to 6 కుందన్స్ అయినా పాడైపోతాయి. సో అవి చూసి అవి పక్కన పెట్టేసి మిగతా కుందన్స్ స్టిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో చూసారు కదా, ఇలా కనిపిస్తుందా, ఈ షేప్లో వస్తుంది. ఎస్ ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా. ఈ షేప్లో కుందన్స్ అనేవి స్టిక్ అయి ఉంటాయి ఇలా. అండ్ 4mm రౌండ్ కుందన్స్ వచ్చేసి ఒక బ్యాంగిల్కి 4 పడతాయి. ఇవి వచ్చేసి డైమండ్ షేప్ కుందన్స్ ఒక ఒక పార్ట్కి 5 పడితే సో ఒక బ్యాంగిల్కి 20 పడతాయి డైమండ్ షేప్. 3mm రౌండ్ కుందన్స్ వచ్చేసి 4 పడతాయి. 22, 24, 26, 28, 210 ఏ బ్యాంగిల్కైనా సేమ్ ఇదే అండి. ఏ బ్యాంగిల్ వాళ్ళకైనా ఇన్ని కుందన్స్ మాత్రమే పడతాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక దానికి స్టిక్ చేద్దాం. సో మీరు స్టిక్ చేసేటప్పుడే నీట్గా స్టిక్ చేసుకుంటే మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. కుందన్స్ కూడా ఊడిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఒకవేళ నా దగ్గర బ్యాంగిల్స్ ఆర్డర్ పెడితే నేను ఎక్స్ట్రా కుందన్స్ ఇస్తానండి. మీరు ఏ బ్యాంగిల్స్ ఆర్డర్ పెట్టారో ఆ బ్యాంగిల్స్లో నేను ఏం కుందన్స్ యూస్ చేశానో వాటికి ఎక్స్ట్రా కుందన్స్ ఇస్తాను. బికాస్ ఎప్పుడైనా కుందన్స్ ఊడిపోతే మీరు స్టిక్ చేసుకోవచ్చు. అసలు ఊడిపోవు, బట్ ఇన్ కేసు ఊడిపోతే అయ్యో ఊడిపోయాయి అని అనిపిస్తుంది కదా ఒక కుందన్ ఊడిపోయినా. సో మీరు నేను పంపించిన ఎక్స్ట్రా కుందన్స్తో మీరు స్టిక్ చేసేసుకోవచ్చు. సో నేను స్లోగా చూపిస్తున్నాను ఏంటి అని అనుకోవద్దు, బికాస్ బిగినర్స్కి తెలియదు కదా. సో అందుకని నేను కొంచెం స్లోగా చూపిస్తున్నాను. ఇఫ్ మీకు కనుక కొంచెం ఐడియా ఉంది బ్యాంగిల్ మేకింగ్ అంటే మీరు
ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకొని చూసేయచ్చు 1.5 XL. సో చూసారు కదా, ఇలా నీట్గా స్టిక్ చేసుకోవాలి 4 సైడ్స్. నేను లాస్ట్లో అవుట్పుట్ యాడ్ చేస్తాను గ్లూ డ్రై అయిపోయిన తర్వాత, బికాస్ గ్లూ ఉంటే అంత నీట్గా కనిపించదు మీకు కూడా. సో గ్లూ డ్రై అయిపోయిన తర్వాత అయితే మీకు అసలు ఫైనల్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. ఏంటి బ్లాక్ కలర్ వాడుతున్నాను అని అనుకోవద్దు, బికాస్ నేను అన్ని కలర్స్లో చూపిద్దాము ఈ 30 డేస్లో అని అనుకున్నా. సో అందుకని బ్లాక్ కూడా యూస్ చేశాను, బికాస్ కొంతమందికి బ్లాక్ కూడా ఇష్టము, వేసుకుంటారు కాబట్టి. గిఫ్ట్ పర్పస్ ఇవ్వకపోయినా వాళ్ళంతటి వాళ్ళు నార్మల్గా వేసుకోవచ్చు కదా. సో నేను అందుకే చూపిస్తున్నాను. సో కుందన్ వచ్చేసి ఎప్పుడైనా కానీ అడ్జస్ట్ చేసుకోండి నీట్గా. సో ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇఫ్ మీకు ఏదైనా వాయిస్ బయట నుంచి వినిపిస్తే ఇగ్నోర్ చేయండి. నేను బ్యాంగిల్ చేసేటప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. మీకు ఇంకా బ్యాంగిల్ మేకింగ్లో ఏదైనా డౌట్స్, మాకు ఈ డౌట్స్ ఉన్నాయి అని అంటే నన్ను అడగండి నేను కామెంట్ సెక్షన్లో. ఇఫ్ వీలైతే, సో చాలామందికి అది సేమ్ డౌట్ వస్తే నేను వీడియోలో చెప్తాను, ఆర్ మీ ఒక్కరికి అలాంటి డౌట్ వస్తే నేను కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తాను మీకు వెంటనే. సో చూడండి బ్యాంగిల్, ఇది వచ్చేసి 2/4 సైజ్ బ్యాంగిల్ చెప్పాను కదా. సో ఇఫ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and supporting us. Tata, bye bye.